ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి 26. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుడు చూచి సంతోషించుచున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నీవు ఆత్మీయంగా తర్ఫీదు చేయబడి అనేక అనుభవముల గుండా తీసుకుని రాబడి ఆత్మీయ ఎదుగుదలకు వచ్చినప్పుడే దేవుని మందిరము సంఘమును గూర్చి దేవునికున్న తలంపునంతటినీ గ్రహించగలిగదవు. దావీదు అనేక యుద్ధములు చేసెను. ఈ యుద్ధములలోనే అతడు ఆత్మీయంగా తర్ఫీదును పొందెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనంలో దేవుని మందిరమును సౌందర్యముగా కట్టుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్మును గూర్చి చదువుచున్నాము. నీవు దేవుని బిడ్డవై ఉండి ఆయనకు విధేయత కలిగిన నడకను కలిగి ఉన్నచో దావీదునకిచ్చినట్లుగా సంపూర్ణమైన తేటైన నమూనాను నీకిచ్చు పర్యంతము ఆయన నిన్ను విడిచిపెట్టడు. దావీదట్లు అనేక అనుభవములలో దేవుని మందిరము నిమిత్తమై సామాగ్రిని పోగు చేయుచుండెను. ఆ మందిరం యొక్క ప్రతి కొలత, ప్రతి సామాగ్రి, కిటికీలు, తలుపులు, రంగులు సైతం దేవుని మహిమను కనపరుచునవిగా ఉండవలెను. ఎందువలననగా అవి తన సంఘమందున్న యేసుక్రీస్తు ప్రభువునకు సూచనగానున్నవి. సంఘమనగా ఈ లోకపు కట్టడములు కావు, అది ఆత్మీయ కట్టడము. అదే మానవుని రక్షణార్థమై క్రీస్తునందు దేవుని ప్రేమ బయలుపరచబడవలసిన స్థలం. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.